వరంగల్ జిల్లాలో ఫీజు రియంబర్స్మెంట్ పైన విద్యార్థుల ఆందోళనలు నిరాహార దీక్షలు ఆగడం లేదు. 8,200 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండగా ప్రభుత్వం కేవలం 600 కోట్లు విడుదల చేస్తామని అనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల చెవిలో పువ్వులు పెడుతుందని కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ఐక్య విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల నిరాహార దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం 600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసినప్పటికీ కూడా ఇటు వరంగల్ జిల్లాలో అయితే ఇటు విద్యార్థుల ఆందోళన అయితే ఆగడం లేదు. ఇప్పటికే ఇటు కాకతీయ యూనివర్సిటీలోని కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ఆధ్వర్యంలో కూడా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా నిరాహార దీక్షలు అయితే చేపడుతున్నారు. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా సంస్థల అధినేతలతో పాటు ఇటు విద్యార్థి సంఘాల నేతలతో కూడా ఇటు ప్రభుత్వం చర్చలు జరిపి 600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసినప్పటికీ కూడా విద్యార్థులు అయితే ఆందోళన అయితే ఆగడం లేదు. ప్రస్తుతం వారితో పాటు మాట్లాడేందుకు కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు వారితో మాట్లాడడం. చెప్పండి, ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ పైన విద్యా సంస్థల వారితో కూడా చర్చలు జరిపిల్లు. అసలు చర్చలు జరిపి 600 కోట్లు విడుదల చేసినప్పటికీ కూడా మీరు మళ్ళీ నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఏం మాట్లాడతారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పి నిన్న ప్రైవేట్ యాజమాన్యంతో పిలుచుకొని చర్చ పెట్టి వాళ్ళతో మాట్లాడడం జరిగింది మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. కానీ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఏదైతే 600 కోట్ల రూపాయలు మేము ఇస్తామని చెప్పి దీపావళి తర్వాత మరొక 600 కోట్ల రూపాయలు ఇస్తామంటా ఉన్నారో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే 4 సంవత్సరాలుగా ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి బకాయాలను మీరు పూర్తిగా చెల్లించకుండా ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని మీరు కూడా చేసుకుంటా ముందలిపోతూ ఉన్నారు. కానీ దాన్ని పూర్తిగా మీరు తీర్చిదిద్దాం, పరిష్కరించామనే మార్గంలో మీరు ముందుకు పోయేటట్టు కనపడట్లేదు. విద్యార్థులపైన కుట్రపూరితంగానే మీరు ఈ విధంగా 600 కోట్లు ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో విద్యార్థుల పక్షాన నిలబడి విద్యారంగాన్ని అభివృద్ధి పరచాలి, విద్యార్థులకు న్యాయం చేయాలనేటటువంటి నెపం మీకు లేదు. వెంటనే మీ వైఖరి మార్చుకొని వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లో ఉన్నటువంటి 8,500 కోట్ల రూపాయలు వెంటనే మీరు విడుదల చేసి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పి మీరు కోరుతా ఉన్నాం ఐక్య విద్యార్థి సంఘాల పక్షాన. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున కూడా కాకతీయ యూనివర్సిటీ నుంచే ఉద్యమం మొదలు కాబోతున్నది. పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున రగిలించడానికి కూడా మేము వెనకాడేది లేదు. ఖచ్చితంగా ఈ ఉద్యమం ఇక్కడితోనే ఆగదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు యూనివర్సిటీలలో కూడా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా మేము చర్యలు చేపడతాం. దాని కార్యాచరణ కూడా తీసుకొని ముందుకు సాగించే విధంగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా స్వయంగా ఉప ముఖ్యమంత్రి కూడా 600 కోట్లు చెల్లిస్తామంటూ కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. దీంతో ఉన్నత విద్యా సంస్థలు కూడా ఒప్పుకున్న పరిస్థితి. అంటే మీరు ముఖ్యంగా 8,200 కోట్లు బకాయి ఉంటే 600 కోట్లు ఇస్తామంటే మీరు దీనిపైన ఏం మాట్లాడతారు? వాళ్ళు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8,600 కోట్లు అయితే ఏవైతున్నాయో అందులో 1,100 కోట్లను దసరా వరకు ఇస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చారంట. దాని ప్రకారమే రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అన్నారు. కాకపోతే ఓన్లీ మరి 1,100 కోట్లు ఈ కాలేజీ వాళ్ళకి ఇస్తే మనం మిగతా విద్యార్థి సంఘాలు పడని విద్యార్థి సంఘాల పరిస్థితి ఏంది? మరి వాళ్ళ సర్టిఫికేట్లు అయితే అవుతాయి కదా, వాళ్ళు పై తరగతులు పోవడానికి అయితే ఇబ్బంది పడుతున్నారు కదా. ఇదే కాకతీయ యూనివర్సిటీకి 120 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రావాలి. ఈరోజు ఈ హాస్టల్ ఇట్లా సరిపోక ఈసారిగా అభివృద్ధి లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మరి ఇక్కడ మనం ఎన్నుకున్న బీటెక్ స్టూడెంట్స్ ఎవరెడుతున్నారో వాళ్ళకి హాస్టల్ లేదు. మరి అదేదో 120 కోట్లు వస్తే ఒక 4 హాస్టల్ కట్టుకొని ఇడున్న ఎస్ఎఫ్సి సీట్లన్నీ రెగ్యులర్ చేస్తారు కదా. ఈ జూటా మాటలు చెప్పకుండా ప్రతి యూనివర్సిటీకి 500 కోట్లు కేటాయించి మొత్తం పూరా 8,600 కోట్లు ఏదైతే ఉందో ఆ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మీరు చెప్పండి, ఖాళీలకు సంబంధించి కూడా అనేక సమస్యలు పేరుకుపోతున్న పరిస్థితి ఉంది. అది ఈ ఫీజు రియంబర్స్ సంబంధించి ఏమైనా జీవో విడుదల చేసి విద్యార్థులకు న్యాయం జరిగేటట్టు చేయమంటారా? అసలు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఫీజు రియంబర్స్మెంట్ పైన? మేము ప్రధానంగా డిమాండ్ చేసినట్టే రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఏంటంటే ఫేస్ రికగ్నిషన్ తోటే మేము విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తాం, ఆధార్ శాతం ఉండాలి, ఖచ్చితంగా 70% ఆధార్ శాతం ఉండాలని చెప్తే ఈరోజు మొత్తం కూడా విద్యార్థులకు బస్ పాస్ ఛార్జీలు పెంచి ఈరోజు పేద మధ్య కుటుంబాల విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగా ఈరోజు పల్లెల ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కనీసం పట్టణాలకు చదువుకోకుండా వాళ్ళ బస్ పాస్ ఛార్జీలు పెంచి 200-300 నుంచి బస్ పాస్ ఛార్జీలు 1,200 బస్ పాస్ ఛార్జీ మొత్తం కూడా 1,100 వేసి వాళ్ళు ఇక్కడ రాని పరిస్థితి. ఎప్పుడో వచ్చే కాలేజీకి వచ్చి కాయకష్టం చేసుకొని కాలేజీకి వచ్చి ఇక్కడ పరిస్థితులు చేసుకున్న పరిస్థితులు ఉంటే ఈరోజు 70% ఆధార్ శాతం ఉండాలని చెప్తే వాళ్ళు ఏ విధంగా చదువుకుంటారు విద్యార్థులు? ఇంతకుముందు
ఏదే విధంగా బయోమెట్రిక్ ఉంటాయి దానివల్ల చాలా మంది విద్యార్థులు పేద మధ్య కుటుంబాల విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. దాని మూలంగా చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యారు. ఆ కుట్రలో భాగంగా ఈరోజు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ పెట్టింది. అదేవిధంగా తమ్ము సిస్టమ్ పెడతా అని చెప్పి కూడా చెప్తా ఉంది. మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యార్థి సంఘాలుగా విద్యార్థులు ఒకటి డిమాండ్ చేస్తాం, మీరు ప్రైవేటు స్కూళ్ళకు తొత్తులా, ప్రైవేటు కాలేజీలకు తొత్తులా. ఒక్కరోజు వాళ్ళు సమ్మె చేయగానే మీరు ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఏదో ఉన్నది మొత్తం ఊడిపోయినట్టు, మొత్తం కాలిపోయినట్టు, రాష్ట్రం మొత్తం బగ్గుమన్నట్టు వెంటనే ఉప ముఖ్యమంత్రి వచ్చి వాళ్ళతో చర్చ చెప్తాడు. కానీ ఇదే 4 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం గట్టినే చేసింది. రేవంత్ రెడ్డి సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది విద్యా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాలుగా విద్యార్థులు ధర్నాలు చేస్తారు, రాస్తారోకాలు చేస్తారు. అదేవిధంగా వేలాది మంది విద్యార్థులు మా స్కాలర్షిప్ వార్తలు మొరవని మొత్తుకుంటా కూడా ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఈ రోజు ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ మొత్తం కూడా వాళ్ళ తొత్తులుగా వివరిస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఒక్కరోజు సార్ జస్ట్ కాలేజీలు బంద్ చేస్తే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తలగబడ్డాడు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కూడా కార్పొరేట్ స్కూల్లో వత్తాసు పలుకుంటా వెంటనే 600 కోట్లు రిలీజ్ చేస్తాము, దసరా వరకు 1200 దీపావళి వరకు ఇంకొక 600 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పింది. కానీ 8,000 కోట్లు ఉన్నాయి, కనీసం సగవన రిలీజ్ చేయండి అయ్యా. 600 కోట్లు రిలీజ్ చేస్తే అవి మొత్తం కూడా బీటెక్ ఎంఫార్మ్ బీఫార్మ్ కాలేజీలకు పోతాయి. మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రభుత్వ కాలేజీలలో బీటెక్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులకు వాళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తారు, ఆ పైసలు ఎక్కడ ఎవరు సరిపోతాయని కూడా విద్యార్థి సంఘాలు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు అమౌంట్ విడుదల చేయాలి. అదేవిధంగా గుర్తింపు లేనటువంటి మరియు నిబంధనలు పాటించినటువంటి బీటెక్ కాలేజీల వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల చెవులలో పూలు పెడుతుంది తప్ప ఇటు అధికారికంగా ఒక జీవోను విడుదల చేసి ఇటు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ చెప్తున్నారు. 8,200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండగా 600 కోట్లు ఇస్తామనడం అయితే సిగ్గు చేయడానికి కూడా చెప్తున్నారు. ఆ 600 కోట్లు కూడా ఏ విధంగా ఇస్తారు, విద్యార్థులకు ఎట్లా ఇస్తారనేది కూడా చెప్పాలి. ఒక జీవోను విడుదల చేయాలి. ఒక పేపర్లో టీవీలో ప్రకటనకు మాత్రమే 600 కోట్లు ఇస్తామని చెప్పేసి ఉన్నత విద్యా సంస్థలతో మాట ఇచ్చి ఇటు టీవీలకి పరిమితం అవుతున్నారు తప్ప ఒక జీవోని విడుదల చేయాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు 3 ఏళ్ల నుంచి కూడా విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 8,200 కోట్లు బకాయిలు ఉన్న స్కాలర్షిప్ను విడుదల చేసేంత వరకు కూడా మా నిరసనలు మా దీక్షలు ఆగవు అంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలైతే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. విడుదల సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.